మున్సిపల్ ఆఫీస్ ముందు చిన్న నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. యాక్చువల్గా మాకు నిన్న 10:30-11 గంటల ప్రాంతంలో కొత్త లిస్ట్ అని ఇచ్చారు. మేము ఆల్రెడీ వారం రోజుల నుంచి సుమారు ఒక 2-3 నెలల నుంచి చాలామంది వార్డులలో సొంతంగా కొందరేమో మేము చేస్తున్నాం, కొందరేమో సొంతంగా ఓటర్లు కొత్త నమోదు చేసుకున్నారు, కొందరు షిఫ్టింగ్ చేసుకున్నారు. ఎందుకు షిఫ్టింగ్ చేసుకున్నారంటే ఇప్పుడు 2వ వార్డులో ఓటర్ ఉంటే 2వ వార్డులో ఇల్లు ఉంటే అలా 6వ వార్డులో వస్తుంది. 2వ వార్డులో మూరలే నీళ్ళు రాకపోతే 6వ వార్డు కౌన్సిలర్ వచ్చి తీపిస్తాడా? మేము అడిగేది అదే. ప్రజాప్రతినిధులకు ఓటర్లకు మధ్య ఉండాలంటే ఓటు వేసే ఇప్పుడు ఓటర్లు ఎవరైనా ప్రజాప్రతినిధులు కూడా ఏం చేస్తారంటే ఓటు ఉందంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓటర్లు ఇక్కడ ఇల్లు వేరే దగ్గర ఓటు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుందని మేము ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పాము. కమిషనర్ గారు మొత్తం మీద ఆయన నిర్లక్ష్యం వైఖరి. మేము ఇచ్చిన అర్జీలో చెత్తబుట్టలు ఉన్నాయి, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. మేము కమిషనర్ గారి మీద క్రిమినల్ కేసు బుక్ చేయించి ఆయన జైలు పంపించడానికి రెడీగా ఉన్నాం. దీని మీద కోర్టు కూడా పోతాము. స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా తప్పుల దాకా ఉంది మొత్తము. అట్లా ఇక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వేరే దగ్గర తక్కువనే. నేను నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నాను మేడం అని చెప్పేసి మేము రాని స్టేట్ ఎన్నికల కమిషన్ ఐఏఎస్ మేడం గారు కూడా కంప్లీట్ చేసినాం. వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకున్న పాపన పోలేదు. నాకు నిన్న midnight 11 o'clock ఇచ్చారు. దీంతో పాటు ఈ సవరించినాకనే మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుకుంటున్నాం. దాని ప్రతిఫలంగానే ఈరోజు నిరసన కార్యక్రమం. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నిజాయితీగా ఇవన్నీ ఓటర్లు అన్ని సవరించిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని కోరుకుంటున్నాం.